హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏషియా కప్ షెడ్యూల్ రిలీజ్ చేసేశారు. సెప్టెంబర్ 9th నుంచి 28 వరకు జరుగుతుంది. ఇది T20 ఫార్మాట్లోనే జరుగుతుంది, మిగతా ఫార్మాట్లో జరగదు ఈ ఇయర్కి. ఇంకా ఎక్కడ జరిగేది అంటే ఏషియా కప్ ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు? యుఏఈ అంటే దుబాయ్, అబుదాబి, షార్జా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇండియా ఏ గ్రూప్లో ఉంటుందని చాలామందికి డౌట్గానే ఉండిపోతుంది. గ్రూప్ ఏలో ఇండియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, మా యుఏఈ, ఓమా. గ్రూప్ బిలో వచ్చి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్. మన షెడ్యూల్ చెప్తాను. ఇండియాతో ఎప్పుడెప్పుడు ఉంటాయో మీరు ఒక పేపరో పెన్నో తీసుకుంటే రాసుకుంటే బాగా గుర్తుకుంటూ ఉంది. సెప్టెంబర్ 10th వచ్చి ఇండియా వర్సెస్ యుఏఈ దుబాయ్లోనే జరుగుతుంది. సెప్టెంబర్ 14 ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ అనేది సండే పెట్టారు, ఎందుకంటే సండే అంటే సండే ఫండే. ఇంకా ఆ రోజు అందరికీ సెలవులు ఉంటాయి, రెవెన్యూ డబ్బులు ఎక్కువ వస్తుంది, లీడర్షిప్ ఎక్కువ వస్తుంది. అంటే చూస్తుంటారు కదా, హాట్స్టార్లో ఎక్కువ మనుషులు చూసే కొద్దీ డబ్బులు ఎక్కువ వస్తాయి, అందుకు వాళ్ళు సండేనే పెడతారు. అది నాకు తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. సెప్టెంబర్ 19th వచ్చి ఇంకా ఇండియా వర్సెస్ ఓమా. మన గ్రూప్ బి నుంచి ఇండియా, పాకిస్తాన్ అనేది డెఫినెట్గా క్వాలిఫై అవుతుంది. ఇంకా గ్రూప్ బి నుంచి శ్రీలంక అయినా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. నా ప్రిడిక్షన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఫిక్స్. శ్రీలంక బాగా ఆడుతున్నారు ఈ నడమన, వాళ్ళిద్దరు రెండు టీమ్స్ కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇంకా సూపర్ 4 టీమ్స్ ఏవే క్వాలిఫై అవుతాయి అంటే నేను చెప్పాను కదా, ఇండియా, పాకిస్తాన్, ఇంకా బంగ్లాదేశ్ అయినా, శ్రీలంక అయినా, ఆఫ్ఘనిస్తాన్. ఆ రెండు టీమ్స్ ప్రతి అంటే ఇక్కడ మొత్తం 3 మ్యాచ్లు ఉంటాయి. 3లో 2 గెలిస్తే డైరెక్ట్ ఫైనల్. ఇంకా ఎవరైనా ఓడిపోతే ఒకటి గెలిస్తే డిపెండ్స్ అపాన్ అదర్ టీమ్స్ బట్టి వాళ్ళు ఫైనల్స్కి వస్తారు. అవన్నీ ఇబ్బందులు ఉండకూడదంటే సింపుల్గా 2 గెలిస్తే ఫైనల్లో తడబడవచ్చు. ఎప్పుడు? సెప్టెంబర్ 28 దుబాయ్లో ఫైనల్. మీరు ఏ టీమ్స్ వస్తాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తాయి. నా టీం వచ్చి ఇండియా ఫైనల్కి వస్తుంది, ఇండియానే కప్పు కొడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సూర్య ఉన్నాడు, మన సూర్య ఎలా ఆడతాడో చెప్పనక్కరే లేదు. 360 మిస్టర్ ఇప్పుడైతే ఫుల్ ఫోకస్లో ఉన్నాడు. మీరు ఎవడైనా నచ్చింటే ఒక లైక్, ఒక కామెంట్ చేస్తే ఈ వీడియో చాలామందికి చూపిస్తుందని మరొక వీడియోతో